ఐపీఎల్లో ఇప్పటి వరకు 300 పరుగులు నమోదు కాలేదు. చాలా జట్లు 250కి పైగా పరుగులు సాధించిన 300 పరుగుల స్పెషల్ మ్యాజిక్ ఫిగర్ ను ఇప్పటి వరకు ఏ జట్టు టచ్ చేయలేదు. బ్యాటింగ్ పిచ్లలో బ్యాటర్ల హవాతో ఐపీఎల్లో ప్రస్తుతం బౌలర్ల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ హిట్టింగ్ తో బౌలర్లను బ్యాటర్లు దడిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో 300 పరుగులు బాదడం ఖాయంగా కనిపిస్తుంది. అభిమానులు కూడా ఈసారి 300 పరుగులు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలకు బలాన్ని చేకూరుస్తూ సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ బౌలర్ డేల్ స్టేన్ 300 పరుగులు ఏ మ్యాచ్ ద్వారా వస్తాయో జోస్యం చెప్పాడు. నేను ఓ చిన్న జోస్యం చెబుతున్నా. ఏప్రిల్ 17వ తేదీన ఐపీఎల్ లో మనం తొలిసారి 300 పరుగుల స్కోర్ ను చూస్తామని డేల్ స్టేన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుంది. ఇరు జట్లలో పవర్ఫుల్ హిట్టర్లు ఉండడంతో డేల్ స్టేన్ ఈ మ్యాచ్ లో 300 పరుగులు వస్తాయని అంచనా వేశాడు. హెడ్ అభిషేక్ శర్మ, క్లాసిన్, ఇషాన్ కిషాన్, నితీష్ రెడ్డిలతో సన్ రైజర్స్ హైదరాబాద్ దుర్భేద్యంగా ఉందని, మరోవైపు ముంబై జట్టులో రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. మొన్న ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఏకంగా 528 పరుగులు నమోదయ్యాయి. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటర్ల దాటికి బౌలర్లు కుదేలయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 286 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ లో రాజస్థాన్ రాయల్స్ 242 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరట ఉంది. 2024 ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగులు చేసింది. మొత్తానికైతే ఈ సీజన్ ముగిసేలోపు సన్ రైజర్స్ హైదరాబాద్ 300 పరుగుల మార్కును అందుకునే అవకాశం ఉందని ఒక్కొక్కరుగా మాజీలు జోస్యం చెబుతున్నారు. డేల్ స్టైన్ అయితే ఏకంగా డేట్ ను కూడా ఫిక్స్ చేశాడు. ఏప్రిల్ 17వ తేదీన తొలిసారి 300 స్కోర్ ను చూస్తామని అన్నాడు.